పుదీనా రైస్ చేస్తున్నాను. పుదీనా అంటే నాకు చాలా ఇష్టం. పుదీనా మీకు ఎంత కావాలో అంత ఫ్రెష్‌గా తీసుకొచ్చుకొని ఇలా పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఇట్లా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇందాక పుదీనా పేస్ట్ని దీంట్లో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్నింగే ఏదైనా కుకింగ్ చేయాలంటే లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పుదీనా రైస్ అంటే ఎంతో ఈజీగా చేయొచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. ఇది హడావుడి లేకుండా. ఒక్కసారి తిన్నారంటే రోజు ఇదే కావాలి పుదీనా రైస్ అని అంటారు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి మీకు ఎంత రైస్ కావాలో రైస్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అంతా కలపాలి. సిమ్లో పెట్టి కలపాలి, లేకపోతే మొత్తం ఆడి మసిబొగ్గు అయిపోతుంది. ఇలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి పుదీనా రైస్ రెడీ లంచ్ బాక్స్లోకి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.